మీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఇంతకు ముందు మనం చెప్పాము. వన్ ఈజ్ కండిషనింగ్ ఆఫ్ అవర్ మైండ్ అండ్ కండిషనింగ్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ బిట్వీన్ ది మైండ్ అండ్ ది బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం మీరు తీసుకోవాల్సిన చర్యలు నేను ఆల్రెడీ మీకు చెప్పాను. దీనికి అన్నిటికంటే చాలా ముఖ్యమైనదంటే ఒక క్రమశిక్షణతో ఒక ప్రణాళికతో మీరు చేసే ప్రయత్నం. సో ఈ ప్రణాళికే మీరు టైం టేబుల్ అనండి, లేదు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మీ సమయాన్ని ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అన్నది కూడా కావచ్చు. సో సాధారణంగా నేను సజెస్ట్ చేసేది మీరు దీనికి చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని మీకు అనుకూలంగా మీరు మార్చుకోవచ్చు. కానీ సాధారణంగా మనం చెప్పేది ఏంటంటే ఉదయం 5 నుంచి 6:15, 6:30 మ్యాక్సిమం ఈ సమయంలో మీరు బాడీ ఎక్సర్సైజెస్, యోగా ఇవి చేయటం చాలా ఇంపార్టెంట్. యోగా, మెడిటేషన్ దీనికి మీరు లేచిన వెంటనే మీ సమయాన్ని కేటాయించడం అనేది చాలా ఆరోగ్యకరం. అంటే మీరు 4:45 సరికల్లా లేవగలిస్తే తయారయ్యి 5 o'clock నుంచి ఫస్ట్ యోగా, మెడిటేషన్ వీటితో మీరు చేసినట్లయితే ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఎనర్జీ. నెంబర్ 1, ఇట్ ఇంక్రీజెస్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో. ఇట్ ఇంక్రీజెస్ యువర్ మైండ్ పవర్, యువర్ రిసీవింగ్ కెపాసిటీ, సస్టెనెన్స్. సో ఇవన్నీ ఒక కన్సిస్టెన్సీ ఇవన్నీ కావాలనంటే మార్నింగ్ 5 to 6:30 you plan for your body exercises and also your for emotional balance and everything also మీరు యోగా, మెడిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 7 to 9 maximum 2 hours న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే 5 to 6:30 అది చేస్తున్నారు, మీకు ½ hour గ్యాప్ ఇచ్చాం. ఆ ½ hour గ్యాప్ ఏంటంటే మీరు రిలాక్స్ అవ్వడానికి కానీ ఏదైనా సరే మీరు తినడానికి, లేదు అని అంటే ఒకవేళ మీ దైనందిన కార్యక్రమాలు మార్నింగ్ కంప్లీట్ చేసుకోలేకపోతే కంప్లీట్ చేసుకోవడానికి. తర్వాత 9 o'clock నుంచి 12 వరకు మీరు జనరల్ స్టడీస్ కానీ, లేదు అంటే ఇంకో పేపర్ ఒక ప్రణాళిక వేసుకొని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 9 to 12 తర్వాత 12 నుంచి 1 అంటే మనం ఏం చెప్తామనంటే ఎవరికైనా సరే ఒక కాన్సన్ట్రేషన్గా ఒకే ప్లేస్లో చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఒక టైం అయిన తర్వాత మైండ్ రిసీవింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ బ్రేక్స్ సో దట్ యూ విల్ రిఫ్రెష్, రిక్రియేట్ అండ్ రెడీ టు రిసీవ్ ఫ్రెష్ మెటీరియల్. సో దానికోసం ఏంటంటే 12 to 1 PM ఇది మీ లంచ్ టైము, మీ బ్రేక్ టైము. ఆ టైంలో మీరు ఒకవేళ కొంచెం చేరబడినా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ అట్ ఆల్. కానీ మళ్ళీ 1 PM నుంచి 3 PM వరకు మీరు ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక సబ్జెక్టు అనుకొని ఆ సబ్జెక్ట్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది కొంత, అది కొంత, మొత్తం మనకి 6 పేపర్లు ఉన్నాయి, 7 పేపర్లు ఉన్నాయి కాబట్టి 7 పేపర్లు మనం ఎలా చదవాలన్నది, ఒక పేపర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో పేపర్ కంప్లీట్ చేయాలన్నది నా ఉద్దేశం. అయితే ఒక పేపర్ మీరు స్టార్ట్ చేస్తే అది ఆ వీక్లో ఆ పేపర్లో మ్యాక్సిమం సబ్జెక్ట్స్ టాపిక్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఒకే రోజు 3 సబ్జెక్టులు 2 సబ్జెక్టులు చదవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మినిమం 1 week యూ కంప్లీట్లీ అలాట్ ఫర్ దట్ వన్ ఓన్లీ. అట్లాగే ఎక్కడైనా సరే మీకు టైం మిగులుతుంది అనుకుంటే ఆ టైం ఏంటంటే ఏదైనా రివిజన్ కోసమైనా పనికొస్తుంది, లేదు అంటే రైటింగ్ ప్రాక్టీస్ పనికొస్తుంది, బ్యాక్లాగ్స్ ఏముంటే కూడా చేసుకోవడానికి పనికొస్తుంది. సో 1 PM to 3 PM అంటే మనం ఏం చెప్తామనంటే మన తాలూకా మైండ్ పవర్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం 45 minutes, 30 minutes, 1 hour. ఆ 1 hour తర్వాత కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశం చాలా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకవేళ మనం చదవాలని ప్రయత్నం చేసినా అది బలవంతమైన చదువు అవుతుంది తప్ప అది ఇష్టపూర్వకంగా మైండ్ యాక్సెప్ట్ చేసింది కాదు. మైండ్ ఏది యాక్సెప్ట్ చేస్తే మనం చేయగలిస్తే మైండ్ విల్ కోఆపరేట్ విత్ యూ, లేదు అంటే మైండ్ రివర్స్ అయిపోద్ది. సో దిస్ యూ కీప్ యువర్ మైండ్. సో
ఈవెన్ దో మనం ఏంటంటే 2 hours 3 hours స్టడీ టైము ఒక స్ట్రెచ్ లో చెప్తున్నప్పటికీ కూడా మధ్యలో ఒక 10 minutes బ్రేక్, టేక్ స్మాల్ బ్రేక్, టీ, కాఫీ ఆర్ ఫ్రూట్ జ్యూస్ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ టు యూ, సో తినడం మంచిది. అట్లాగే ఈవినింగ్ 5 PM to 6 PM, 6:30 PM, 5 PM to 6:30 PM మళ్ళీ మీరు ఏంటంటే మీ గేమ్స్ అవుటింగ్ కోసం పెట్టుకోండి. గంటన్నర ఖచ్చితంగా ఇది కావాలి. మొబిలిటీ అండ్ మూవ్మెంట్, దిస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మొబిలిటీ అండ్ మూవ్మెంట్ అండ్ సోషలైజేషన్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో 5 PM to 6:30 PM మీరు ఆ విధంగా మీ టైంని కేటాయించుకోండి. 6:30 PM to 9 PM అగైన్ మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ఆ సబ్జెక్టు మీరు కంటిన్యూ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. తర్వాత 9 PM to 9:30 డిన్నర్. సో 9 PM to 9:30 డిన్నర్ అంటే మీరు ఏమనొచ్చంటే మాకు 10 నిమిషాలు చాలు, 15 నిమిషాలు, మిగతా 15 నిమిషాలు భోజనం చేసిన తర్వాత కనీసం ఒక 1000 అడుగులు వేయడానికి ప్రయత్నం చేయండి. దెన్ వాట్ యు హ్యావ్ టేకెన్ దట్ విల్ స్టార్ట్ స్టెబిలైజింగ్, అంటే నిద్ర దూరం చేస్తుంది. మనం తిన్న వెంటనే ఏమవుతుందంటే చిన్న మగతగా వస్తుంది. కారణం ఏంటంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది గ్లూకోజ్ వాట్ యు ఆర్ టేకింగ్. అంటే మనం రైస్ తీసుకుంటున్నామో లేకపోతే పుల్కా తీసుకుంటున్నామా, రోటీ తీసుకుంటున్నామా, ఏం తీసినా సరే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి ఆ కార్బోహైడ్రేట్స్ తీసుకున్న దాన్ని బర్న్ చేయడం కోసం 15 నిమిషాలు వాకింగ్ పెట్టుకోండి. తర్వాత 9:30 PM to 10:30 PM ఆర్ 11 PM రైటింగ్, రీడింగ్. అంటే మనం సజెస్ట్ చేస్తున్నది పెర్ డే 9 hours స్టడీ. 9 hours కంటే మీరు ఎక్కువ స్టడీ చేసినట్లయితే అది మీకు ఒంటికి చేరదు, మనసులోకి వెళ్ళదు. మీరు సండే లీవ్ అబౌట్ ఆల్ ది సబ్జెక్ట్స్. సండే ఓన్లీ ఫర్ రివిజన్, మాక్ టెస్ట్ ప్రాక్టీస్, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉండిపోతే ఆ బ్యాక్లాగ్స్ కవర్ చేయడం కోసం. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ టైం. అంటే ఇటువంటి టైం టేబుల్ మీరు చేయటం వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. సో నేను చెప్పిన దాంట్లో టైము 10 నిమిషాలు, పావు గంట ఇటు అటు కావచ్చు, అయితే అరగంట ఇటు అటు మీరు మోడిఫై చేసుకొని మీ అలవాట్ల ప్రకారంగా మీరు ఈ టైం టేబుల్కి స్టికప్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. సాధారణంగా మనం కరెంట్ టాపిక్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ వచ్చేసరికల్లా మనం రోజు చదువుతున్నాము. ఇది ఎంతవరకు చదవాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2026లో మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఆర్ ఇట్ ఈస్ ఆన్ 24th May. 24th May అంటే మనం ఏంటంటే సాధారణంగా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్స్ కనీసం 1 month బిఫోర్ స్టార్ట్ చేస్తారు. అంటే April 24th మనం కట్ ఆఫ్ పెట్టుకోవచ్చు. అంటే లేదు అని అంటే April 1st week సర్కల్లానే ప్రిపరేషన్ ప్లాన్స్ వాళ్ళు, అంటే క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషన్స్, క్వశ్చన్ పేపర్స్ ప్రింటింగ్, తర్వాత ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు పేపర్ సెర్చ్ చేస్తారు. కాబట్టి ఆ పేపర్లని తీసుకొచ్చి వీళ్ళు కన్సల్టేట్ చేసి ఒక పేపర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషియాలజీ ఉందంటే సోషియాలజీలో వాళ్ళు 5 questions అనుకుంటున్నారా, 10 questions అనుకుంటున్నారా, అది ఒక 10 మంది ప్రొఫెసర్స్కి ఇస్తారు. అట్లాగే పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ 10 మంది. ఇవన్నీ ఫిల్టర్ చేసి వీళ్ళు దీన్ని అసెంబుల్ చేసి ఫైనల్ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారనమాట. కనీసం ఏంటంటే ఎగ్జామినేషన్ 24 అంటే కనీసం 15వ తారీఖు 16వ తారీఖు సరికల్లా, అంటే May 15-16 సరికల్లా ప్రింటింగ్ కూడా కంప్లీట్ అయిపోవాలి. అందుకే ఎంత కాదనుకున్నా సరే April 15th వాళ్ళు కట్ ఆఫ్ పెట్టేస్తారు. అంటే April 15 తర్వాత వచ్చే కరెంట్ అఫైర్స్ ఏవి కూడా ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కవర్ అవ్వవు. మెయిన్కి వస్తాయి, మళ్ళీ మెయిన్ ఎగ్జామినేషన్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ అంటే July 15th will be cut off for the main examination and April 15th will be the cut off for the preliminary examination. అయితే మనకి యోజన కానీ లేదు అని అంటే ఇక్కడ మనం కురుక్షేత్ర కానీ లేదు అని అంటే ఇటు మనం CSR బుక్ కానీ అంటే కాంపిటీషన్ సెక్షన్ బుక్ కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఏప్రిల్లో పబ్లికేషన్ వస్తుంది అని అంటే వాళ్ళు March 10th ఎప్పుడో కట్ ఆఫ్ పెట్టేస్తారు. అంటే మార్చ్ కంప్లీట్గా April 1st వస్తున్న మ్యాగజైన్లో కవర్ అవ్వదు. అలాగే ఏప్రిల్లో రావాల్సినంత కూడా మేలో రాదు. కాబట్టి మీరు మాత్రం
ఖచ్చితంగా ఏప్రిల్ మేలో కూడా, ఏప్రిల్ మంత్ మే మంత్ కూడా మీరు ఖచ్చితంగా ఏంటంటే యోజన రిఫర్ చేయాలి, అట్లాగే కురుక్షేత్ర రిఫర్ చేయాలి, అట్లాగే కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ కూడా రిఫర్ చేయాలి. ముఖ్యంగా ఈ 4 మాసాలు ఎగ్జామినేషన్ అంటే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సీజన్ కాబట్టి సిఎస్ఆర్ లో చాలా మాక్ టెస్ట్ ఇస్తాడు. సిసాట్ మీద కానీ లేదు అంటే ఇది GS1 పేపర్ మీద కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కవర్ చేసేట్టుగా చాలా మాక్ టెస్ట్ ఇస్తాడు. అవన్నీ మీరు చేయాలి. ఇప్పుడు నేను మీకు చేయబోయేది ఏంటంటే నేను ఒక క్రాష్ కోర్స్ అనేది నేను మీకు ప్లాన్ చేస్తున్నాను. అందులో ఇంచుమించుగా 60 days కానీ 70 days కానీ ప్రోగ్రామ్ పెట్టి నేను మే 10th లోగా ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను. సో దయచేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ మెనీ విల్ బి బెనిఫిటెడ్. అట్లాగే చాలా మంది నాకు అడుగుతుంది ఏంటంటే న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా చెప్పమని చెప్పి, నేను న్యూస్ పేపర్స్ చూపించి అనాలిసిస్ చేయని కానీ టాపిక్ తీసుకొని ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ మీద నేను ఖచ్చితంగా మీకు రివ్యూ చెప్తాను. అంటే వీక్లీ వన్సా ట్వైసా అనేది. ఇంకా నేను ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాను. ఈ ప్లానింగ్ అంతా కంప్లీట్ సర్కిల్ నాకు ఇంకో 1 week టైం పడుతుంది. ఈ 1 week అయిన తర్వాత నేను థరోగా ఒక టైం టేబుల్ ఇష్యూ చేసి నేను మీకు వీడియో క్లాసెస్ నేను తీసుకోబోతున్నాను. ఇట్ విల్ కవర్ సిసాట్ కవర్ చేస్తుంది, యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కవర్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీ జనరల్ స్టడీస్ కవర్ చేస్తుంది. అట్లాగే మెయిన్ ఎగ్జామినేషన్ లో కూడా చాలా పార్ట్ ఇక్కడ కవర్ చేయబోతున్నాం. సో దీన్ని మీరు అందరూ కూడా నన్ను బాగా ఆదరించి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఐఎమ్ కమింగ్ బిఫోర్ యూ విత్ మోర్ టాపిక్స్, మోర్ రిలవెంట్ టాపిక్స్ అండ్ మోర్ ఎక్సైటింగ్ అండ్ ఇంటరాక్టివ్ టాపిక్స్. సో నాకు మీరు ఈ 1 week కూడా నేను టైం వేస్ట్ చేయను. ఈ 1 week లో కూడా మీకు ఉపయోగపడినవే పెడతాను తప్ప నేను మీకు మీ టైం వేస్ట్ చేసి, ఎందుకంటే యువర్ టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. మీ టైంని నేను రెస్పెక్ట్ చేస్తాను, మీ తాలూకా అభిప్రాయాలు నేను రెస్పెక్ట్ చేస్తాను. అండ్ ఐ గో అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్, యువర్ నీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.